నేను రాత్రి మా కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ ఏదైనా తెలిసి తెలియకుండా అంటే దానికి నేను సారీ చెప్తాను మా కుటుంబ సభ్యుల తరఫున. అది ఏదైనా పొరపాటుగా అంటే మా వాళ్ళు కొంతమంది వైసీపీలో అనే వాళ్ళకు గుర్తుపట్టలేక ఏదైనా విమర్శించారు, వాళ్ళు వచ్చారు కాబట్టి దానికి సారీ చెప్తున్నాం మా కుటుంబ సభ్యుల తరఫున. నిన్నటి దినము మా ఇంటి పక్కన జరిగిన సంఘటనకు రామకృష్ణ అనే యాదవ్ అతని ఇంట్లో బియ్యం రైసు ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చారు. ఉన్నాయి కానీ మా ఇంట్లో మేము మా సొంత బియ్యం అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వైసీపీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 500 మూటలు దొరికినాయి, జమ్మాపురం వెంకటలక్ష్మి దందా చేస్తున్నారు, ప్రజలకు పంచాల్సిన బియ్యాన్ని పంచుకోకుండా చేస్తున్నారు, బయట వ్యాపారం చేస్తున్నారని సోషల్ మీడియాలో వైసీపీలు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేశారు. కానీ అది చూసి మాకు చాలా బాధ లేచింది. మేము పొద్దురులో చేరిన 80 ఏళ్ళలో పొద్దురులో చేరిన ఇప్పటి వరకు కనుక నాకు ఊహ వచ్చినట్టుగా ఎవరికైనా ఒక మంచి సాయం చేయాలనేది మా ఉద్దేశము. వాళ్ళకి రేషన్ కార్డు పింఛను చిన్నయే కానీ మేము సాయం చేస్తానే వచ్చాం. కానీ మేము వాళ్ళ మాదిరి వైసీపీల మాదిరి దందాలు చేసి మొత్తం దోచుకొని కారం సంగటి తిన్నామంటున్నారు. కారం సంగటి తిన్నట్టుగా ఈ పొద్దు అంతస్తులు మేడలు ఇష్టం వచ్చిన కార్లు ఇష్టం వచ్చిన ఏసీల్లో తిరుగుతున్నారు. ఎకుంటే సార్ మీకు అందరికీ అదే వైసీపీ కార్యకర్తలకు మీ అందరికీ నేర్పియండి. మీకు సంపాదించిన విద్యనే ఆ విద్యనే నేర్పియండి. వాళ్ళు సంపాదించారు కదా, నీతి చూపియండి. ట్యాక్సులు మేము ఇది పలానా వ్యాపారం చేసినాము, శనకాయలు అమ్మినాము, పత్తి అమ్మినాము, బంగారు వ్యాపారం చేసినాము చూపియండి. ఆ వ్యాపారం చేసింటే ట్యాక్స్ బంద్ చెప్పి మాకు దాదా వచ్చింది, కోట్లు దాన ధర్మాలు చేసినామని నష్టం చేసి నీతి నిజాయితీగా డబ్బు సంపాదించాలా. కానీ మేము అటువంటి పనులు చేయం. నేను ఇప్పటికీ బార్గింటూ ఉన్నా, నా సొంతంలో అమ్ముకున్నా, బార్గింటూ ఉన్నా. ప్రజల దగ్గర నేను మూడో వాట నా ప్రజలందరూ తెలుసు ఎవరు ఏం చేసింది. నీ ఎమ్మడి తిరిగే 2014 నుంచి ఇప్పటి వరకు తిరిగేటోళ్ళకి అందరికీ నేను రేషన్ కార్డు పింఛన్లు ఇప్పించేటి. నువ్వు ఇప్పించిన ఒక పింఛన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు. ఈ బతుకులుగా ఒక గుమ్మస మాత్రమే పనిచేస్తున్నా. నేను 2 సార్లు కౌన్సిలర్గా గెలిచిన అంటే నిన్ను నుంచి నాకు ఓటు వేయలే. నీకు 2019 ఎన్ని వచ్చినాయి? మూడో వాటిలో 709 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. ఈ పొద్దు నీకు ఎన్ని వచ్చినా మెజార్టీ చూపు మళ్ళా నిన్ను చూసి ఓటు వేసింటే. కానీ మేమైతే ప్రజల సొమ్ము కేజీ స్టోరీ బియ్యం కాదు, ఇంకొకటి కాదు. ఇల్లు కడతా అంటే వాళ్ళ ఫిడిషియలు పెట్టి లెక్కలు రావట్లేదు కాదు. అలాంటి పనులు టౌన్ ప్లానింగ్లు పంపించి లెక్క రావటది కాదు. వాటిల్లో మా వాటిల్లోనే ₹1 కోటి లెక్క రావటని అందరూ అనుకుంటున్నారు. నీతి నిజాయితీ పరుడైనటువంటి నంద్యాల ఉదయారెడ్డి నాయకత్వంలో పనిచేసేదానికి నేను మీ వైసీపీ పార్టీలో చేరినా. మీ విద్యలు మీ అరాచకాలను నాకు నచ్చకనే నేను ఆయన పార్టీలో చేరినా. ఆయన నీతి నిజాయితీ పరుడు, ఎప్పటికైనా నీతి నిజాయితీ పరుడే. ఈరోజు మళ్ళీ బంగారెడ్డి కౌన్సిలరు ఇంటి వద్ద ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. నువ్వు 2019 మీరు అధికారంలోకి వచ్చానికి మీరు ఇప్పించిన వ్యాన్లు ఎవరి అయ్యి? మీ వైసీపీ కార్యకర్తలు కాదా వ్యాన్ ఇప్పించింది? వాళ్ళే కాదా? వాళ్ళ బియ్యం కొనేటని తోలేదు ఎవరికి? మీకు సంబంధించిన మంత్రిగా కాదా? మీ వాళ్ళకందరికీ మీ వాళ్ళతో మరి స్నేహం చేసుకుని తిరగలేదా వాళ్ళందరూ? అదే వ్యాన్లు ఇప్పుడు కొనసాగుతున్నాయి. టీడీపీలు ఎవరు ఇక్కడ వ్యాపారం చేయలే, ఏ వ్యాపారం చేయలే. ఇప్పుడు కాదు పెద్ద ఆయన టీడీపీ వాళ్ళకి స్టోర్లు ఇచ్చారని అంటున్నావు. స్టోర్లు ఇచ్చినామని ఎవరు బియ్యం కొనుక్కోలే, అమ్మలే బియ్యం. అది బియ్యం కొనేది ఉందంటే ఆటో వాళ్ళకి బియ్యం కొంటున్నారు, ఆటో వాళ్ళే బియ్యం అమ్ముకుంటున్నారు. మీకు బాధ. అతను తెలుసో తెలియకుండా డబ్బు రావాలని మా ఇంటి పక్క అతను కొనుక్కున్నాడు. డబ్బులు ఇవ్వాలని కొనుక్కున్నాడు. కానీ దాని బ్లేజ్ వేసుకొని 300 ఉన్నాయి, 500 ఉన్నాయి. జమ్మాపురం వెంకటలక్ష్మి అవినీతి చేస్తుందంటే మా వాటిలో ప్రజలకు తెలుసు, పొద్దుల్లో నాకు తెలుసు, చాలా మంది తెలుసు. రామాంజరెడ్డి షొడ్డోడా మంచోడా డకాయోడు దొంగ నా కొరకాయ మంచి అందరికీ తెలుసు. నిన్న జరిగిన సంఘటనకు మాకు అవమానకరంగా భావించి మా కుటుంబ సభ్యులంతా నిర్ణయం తీసుకొని కూర్చొని మేము ఒక కంప్లైంట్ ఇవ్వాలనేది ఇచ్చినాము. మేము ఎందుకంటే కంప్లైంట్ అనేది ఇవ్వకపోతే మేము తప్పు చేసినట్లు మాత్రం అవుతాము. మాకు ఎటువంటి తప్పు చేయబోము కూడా. కానీ ఈరోజు ప్రమాణం చేయమని చెప్తున్నాడు పెద్ద ఆయన. నువ్వు చేయి పెద్ద మీ ఢిల్లీలో పెద్ద ప్రమాణం చేయి అని చెప్తున్నా. నేను వస్తా, నా పిల్లలు వస్తాం. మీకు ప్రమాణం చేసే అలవాటు ఉంది. మిమ్మల్ని చేయడం మీరు ప్రమాణం చేస్తారు, ఎక్కడేం చేస్తారు, రామాంజరెడ్డి భీమయాపం చేస్తాడని. కానీ నేను వస్తా, నాకైతే నమ్మకం కాణిపాకం. మీకు ఏ దేవతల దగ్గరికి వచ్చి నేను నా పిల్లలు వచ్చి చేస్తాం. నిన్న మా ఇంటి పక్కన దొరికే బియ్యానికి మాకు ఎలాంటి 1 కేజీ బియ్యం సంబంధం లేదని మేము ఇద్దరం వచ్చి ఎక్కడికైనా ప్రమాణం చేస్తాం. ప్రమాణం చేసినాక దీనికి సవాల్ చెప్పాలా, బహిరంగ సభావం చెప్పాలా, అప్పుడు నేను ప్రమాణం చేసాకల్లా. కానీ మీరు ప్రమాణం చేస్తామంటే నేను నమ్మను. మీకు అది అలవాటు అయిపోయింది. అందరూ దేవతలు అలవాటు అయిపోయింది.